గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి, అలాగే మీ స్పందనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మేము అందించే డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటి ద్వారా మీరు ఈజీగా ఆ గ్రూపుల్లో జాయిన్ అవ్వగలరు. మొదటి న్యూస్ కనుక చూసుకుంటే, కామన్ ఎంట్రన్స్ సీట్లు 100% తెలంగాణకి. అనుమతి కోసం ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి లేఖ. ఆ తర్వాతే ఈ ఏపీ సెట్ నోటిఫికేషన్. తెలంగాణ రాష్ట్రంలో ఇకపై కామన్ ఎంట్రన్స్ల ద్వారా చేపట్టే ప్రవేశాలన్నీ తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయనున్నారు. ఏపీ విద్యార్థులు చేరాలంటే నేషనల్ ఇంటిగ్రిటీ కోటాలో చేరాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం వివిధ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ల ద్వారా ప్రవేశాలను చేపడుతున్నారు. వాటిలో తెలంగాణ విద్యార్థులతో పాటు ఏపీ విద్యార్థులకు కూడా స్థానికులుగానే ప్రవేశం కల్పించారు. రాష్ట్రాల పునర్విభజన చట్టంలో భాగంగా 10 సంవత్సరాల పాటు ఉమ్మడి అడ్మిషన్లకి అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడవడంతో ఇకపై తెలంగాణలో ఉన్నత విద్యలో పూర్తి స్థాయిలో తెలంగాణ విద్యార్థులకే అవకాశం కల్పించాలని చెప్పి ఈ ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి విజ్ఞప్తి లేఖ అనేది పంపింది. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి. ఎస్జిటియు స్టేట్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని చెప్పి సెకండరీ గ్రేడ్ టీచర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులను ఎడ్యుకేషన్కు కేటాయించాలని ఆదివారం హైదరాబాద్లో ఆ సంఘం నేతలతో ఆయన చర్చించారు. అదేవిధంగా ప్రతి ప్రైమరీ స్కూల్కు హెడ్ మాస్టర్తో పాటు క్లాస్కి ఒక టీచర్ని నియమించాలని తెలిపారు. అలాగే సిపిఎస్ విధానం రద్దు, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్లో పనిచేసే టీచర్లకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కల్పించాలని ఆయన డిమాండ్ అనేది చేశారు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే, హౌసింగ్ కార్పొరేషన్ జాబ్ నోటిఫికేషన్కు భారీ స్పందన. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలు కోసం హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్కు భారీ స్పందన అనేది వచ్చింది. జిల్లా కేంద్రాలు, హెడ్ ఆఫీసులలో 50 పోస్టులకు గాను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఈ నెల 1న నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు అప్లై చేసుకునేందుకు ఈ నెల 10 వరకు గడువు ఇవ్వగా 900 అప్లికేషన్లు వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. అభ్యర్థులకు త్వరలో రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి ఫైనలైజ్ చేస్తామని చెప్తున్నారు. ఇందులో ఈ పోస్టులతో ఎంపికైన వారితో ఇండ్ల స్కీమ్ లబ్ధిదారులకు నగదు బదిలీతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన ఆన్లైన్, టెక్నికల్, ఐటీ పనులను నిర్వర్తించనున్నారు. తర్వాత ఈ నమస్తే తెలంగాణ నిపుణులు చూసుకుంటే, ఎన్నినాళ్ళ స్వప్నం ఇది అనే గేయాన్ని రచించిన కవి ఎవరు అని చెప్పి గ్రూప్స్ ప్రత్యేకంగా ఉద్యమ చరిత్రకు సంబంధించిన సమాచారం అనేది ఇవ్వడం అనేది జరిగింది. అలాగే గ్రూప్స్ ప్రత్యేకంగా జాగ్రఫీకి సంబంధించి భారతదేశం మరియు వ్యవసాయం ఫిబ్రవరి 11న ఒకటి దీనికన్నా ముందు వచ్చింది. దాని తర్వాత దానికి సంబంధించిన మాదిరి ప్రశ్నలు అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే, నాణ్యత లేకుంటే సీట్లు కట్, ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీలపై కొరడా. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్య నాణ్యతపై ప్రభుత్వం ఆందోళన. కోర్సుల సమతుల్యతపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి ఆదేశం. కంప్యూటర్ కోర్సులో నాణ్యతపై కోర్ గ్రూపులు తిరోగమనంపై అధ్యయనం. కోర్సుల ఆడిటింగ్ ఉన్నత విద్యా మండలి నిర్ణయం. కంప్యూటర్ కోర్సులో 61,000 మంది చేరితే ఉద్యోగాలు వచ్చేది మాత్రం 5,000 మందికి మాత్రమే. కనీసం 40% మందికి ఉపాధి కల్పించని కాలేజీలపైన మరింత లోతుగా పరిశీలన. సమగ్ర సమాచార సేకరణలో ఉన్నత విద్యా మండలి నాణ్యత కోసమే ఆడిట్ అని చెప్పి ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారు తెలిపారు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే, కళ్యాణి చాళుక్యుల శాసనాల గుర్తింపు ఎక్కడ అంటే వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్లో వెలుగులోకి వచ్చాయి. ఇవి జీకే మరియు కరెంట్ అఫైర్స్లో భాగంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయండి. కళ్యాణి చాళుక్యుల శాసనాలను వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామంలో గుర్తించామని పురావస్తు పరిశోధకుడు, ప్లిట్స్ ఇండియా ఫౌండేషన్ CEO ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. సంపత్ కుమార్ అనే ఉపాధ్యాయుడు ఇచ్చిన సమాచారం మేరకు ప్రాథమికంగా పరిశీలన జరిపి 3 శాసనాలను కనుగొన్నామని చెప్పారు.
ఇంకా తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే 3 ఏళ్లలో 30,000 మందికి ఉద్యోగాలు, ఏటా 10,000 మంది బీటెక్ డిగ్రీ పట్టభద్రులకు బీఎఫ్ఎస్ఐ శిక్షణ, మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. బ్యాంకింగ్ అండ్ మరియు ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ శిక్షణ కోర్సు ద్వారా ఇచ్చే కోర్సు శిక్షణలో 3 ఏళ్లలో రాష్ట్రంలోని బీటెక్ మరియు డిగ్రీ పట్టభద్రులలో 30,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. తర్వాత కనుక చూసుకుంటే ప్రతిభలో ఆర్ అండ్ బి ఇతర పోటీ పరీక్షలు ప్రత్యేకంగా అర్థమెటిక్ సంబంధించిన సమాచారం అనేది ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో కనుక చూసుకుంటే టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్కు బ్రిటన్ ప్రభుత్వం 2025 ఫిబ్రవరి 14న ప్రతిష్టాత్మక హానరీ నైట్హుడ్ పురస్కారాన్ని ప్రకటించింది. భారత్ బ్రిటన్ మధ్య వ్యాపార సంబంధాల విషయంలో ఆయన సేవలకు గాను దీన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. కింగ్ చార్లెస్ నుంచి ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ హానరీ డిబిఈ పురస్కారాన్ని చంద్రశేఖరన్ అందుకున్నారు. ఎవరంటే టాటా సన్స్ చైర్మన్. ఈయన ఏ పురస్కారం? ప్రతిష్టాత్మక హానరీ నైట్హుడ్ పురస్కారం. గుర్తుంచుకునే ప్రయత్నం అనేది చేయండి. అలాగే గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనతతో పాటు మాతా శిశు సంరక్షణ మరణాల నివారణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయంతో జననీ మిత్ర యాప్ను 2025 ఫిబ్రవరి 14న అందుబాటులోకి తెచ్చింది. ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జననీ మిత్ర యాప్ను గర్భిణీ స్త్రీలలో, బాలింతలలో రక్తహీనత తగ్గించడంలోనూ మరియు మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఈ జననీ మిత్ర యాప్ను అమల్లోకి తెచ్చింది. తర్వాత కనుక చూసుకుంటే ఇదే కరెంట్ అఫైర్స్లో భాగంగా అత్యంత పురాతనమైన పక్షి శిలాజాన్ని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎక్కడ అంటే ఫ్యూజియన్ ప్రావిన్సీలో బయటపడిన శిలాజం కనీసం 15 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్నారు. పక్షుల జాతి పుట్టుక, వాటి పరిణామక్రమం తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఎంతో ఉపయోగపడుతుందని వారు వెల్లడించారు. అదే తర్వాత జనరల్ స్టడీస్లో భౌతిక శాస్త్రంకి సంబంధించిన అయస్కాంతం వాటికి సంబంధించిన సమాచారం అనేది రావడం జరిగింది. అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇంగ్లీష్కి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఈనాడు ప్రతిభలో అపరిమితం, అనుకూలం, అత్యంత ప్రయోజనకరం అని చెప్పి జనరల్ స్టడీస్లో భాగంగా పర్యావరణ అంశాలు, సాంప్రదాయత శక్తి వనరులు, పవనశక్తి, జలశక్తి, వాటికి సంబంధించిన సౌరశక్తి, వాటికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. అలాగే డిఎస్సి 2025 సందర్భంగా ప్రపంచ చరిత్ర 17-18 శతాబ్దపు ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలకు సంబంధించిన మాదిరి ప్రశ్నలు ఇవ్వడం అనేది జరిగింది. వీటన్నిటిని చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. వాటి నుంచి మీరు చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. అలాగే పెద్దగట్టుకు పోటెత్తిన భక్తులు. రాష్ట్రంలోని అతిపెద్ద రెండో జాతర అయిన లింగమతుల స్వామి జాతర సూర్యాపేట జిల్లా చివ్వేల మండలం దుర్బాజపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. ఇది పెద్దగట్టు అనేది ఎక్కడ ఉంటుంది అని జీకే కరెంట్ అఫైర్స్లో భాగంగా రావచ్చు. ఎందుకంటే ఇది తెలంగాణలోని అతిపెద్ద రెండవ జాతర కదా. మొదటి జాతర ఏమో మన మేడారం అయితే, రెండో పెద్ద జాతర పెద్దగట్టు జాతర ఎక్కడ, ఏ జిల్లాలో అంటే సూర్యాపేట జిల్లా చివ్వేల మండలం దర్బాజపల్లిలో. గుర్తుంచుకునే ప్రయత్నం అనేది చేయండి. ఆలయానికి చేరిన దేవరపెట్టె గంపల ప్రదక్షిణలతో జాతర ప్రారంభం. భారీ బందోబస్తు ఏర్పాట్లు. నేడు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించిన కలెక్టర్. గుర్తుంచుకునే ప్రయత్నం అనేది చేయండి. అలాగే జీకే మరియు కరెంట్ అఫైర్స్లో భాగంగా తొలి మహిళా నిర్మాత కృష్ణవేణి కన్నుమూత. తొలి మహిళా నిర్మాత ఎవరు అంటే కృష్ణవేణి కన్నుమూత. గుర్తుంచుకునే ప్రయత్నం అనేది చేయండి. తెలంగాణ చలనచిత్రంలో తొలి మహిళా నిర్మాతగా గుర్తింపు పొందిన శ్రీమతి కృష్ణవేణి 102 ఇయర్స్ ఉండే ఆమె వయోభారంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. నటిగా మరియు గాయనిగా, నిర్మాతగా, శోభనా చలన స్టూడియోస్ అధినేతగా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అనేది అందించారు. గుర్తుంచుకోండి, ఇక్కడ శోభనా చలన స్టూడియోస్ అని ఇచ్చారు కదా, ఇచ్చే ప్రయత్నం అనేది ఈ విధంగా కూడా క్వశ్చన్ రావచ్చు. శోభనా చలన స్టూడియోస్ అధినేత అని చెప్పి ఇచ్చే ప్రయత్నం అనేది ఎందుకంటే తొలి మహిళా నిర్మాత కాబట్టి ఇచ్చే ప్రయత్నం అనేది చేయొచ్చు. అదే గుర్తుంచుకోండి. అదేవిధంగా మార్చి 22 నుంచి ఐపీఎల్ ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్
ఆర్సీబీ తొలి పోరు. 25న కోల్కతాలోనే ఫైనల్ మ్యాచ్. మొత్తం 13 వేదికల్లో 74 మ్యాచ్లు. హైదరాబాద్లో క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ కూడా. మొదటి మ్యాచ్ ఏదని కూడా ఇవ్వచ్చు. కేకేఆర్ అండ్ ఆర్సీబీ మొదటి మ్యాచ్. ఫైనల్ మ్యాచ్ ఎక్కడ అంటే కలకత్తాలోనే. ఫస్ట్ మ్యాచ్ కూడా కలకత్తాలోనే. అలా గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ వెలుగు సక్సెస్లో భాగంగా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది కదా. మణిపూర్లో రాష్ట్రపతి పాలన మరియు రాష్ట్రపతి పాలనకు సంబంధించిన సమాచారం ఇవ్వచ్చారు. వాటి గురించి చూసే ప్రయత్నం అనేది చేయండి. అలాగే భారత్ ఫ్రాన్స్ కీలక ఒప్పందాలు, వాటి గురించి సంబంధించిన మ్యాటర్ కూడా వెలుగు సక్సెస్లో భాగంగా ఇచ్చారు. వాటిని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇది ఈరోజు వార్తల్లో వచ్చిన ముఖ్యాంశాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.